ఈ అంతర్గత లావాదేవీల్లో భాగంగా ఓకే ఆయన కూడా స్వలాభం చూసుకుని ఒక స్వామీజీ స్థానంలో ఉండి కూడా హిందూ ధర్మానికి ద్రోహం చేశారు అని మేము చెప్పాల్సి వస్తుంది. రైట్. అయితే ఇప్పుడు లెట్స్ గెట్ ఇన్ టు ద కంక్లూషన్స్. శివశక్తి ఉద్దేశం చెప్పారు, మీ లక్ష్యం ఏంటి, మీరు ఏ లక్ష్యంతో ముందుకెళ్ళాలనుకుంటున్నారు, మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది, భవిష్యత్ కార్యాచరణ గురించి చెప్తారా? భవిష్యత్ కార్యాచరణ అంటే ఏంటంటే, భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి మొత్తం 700 శ్లోకాలు చెప్పిన చివరిలో ఒక మాట చెప్తాడు. నేను ఈ పరమ రహస్యమైనటువంటి ఈ జ్ఞానాన్ని అంతా కూడా నీకు బోధించాను. బోధించిన తర్వాత నీకు నీ మనస్సుకి నీ బుద్ధికి ఏమి తోస్తుందో, నీకు ఎలా అనిపిస్తుందో అలా చేసుకో అని అంటాడు. అంతే తప్ప నేను ఇలా చెప్పాను కనుక నువ్వు ఖచ్చితంగా దీన్నే ఫాలో అవ్వాలని చెప్పలా. అట్లాగే మనకి శ్రీకృష్ణ భగవానుడే మనకు మార్గదర్శకత్వం. అలాగే మనం సమాజాన్ని